హాయ్ ఫ్రెండ్స్, అందరూ తిన్నారా? టైం వచ్చేసి 11 అవుతుంది అనుకుంటా, 11 పైన అవుతుంది. నేను ఈ టాపిక్ మీద వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఖచ్చితంగా ఈవినింగ్ చూసిన నేను వీడియో చూసినప్పటి నుంచి ఏదో తెలియని బాధ ఫ్రెండ్స్. నిజంగా ఏ పేరెంట్స్కి ఇట్లాంటి పరిస్థితి ఎదురవ్వకూడదు. కువైట్ ప్రసాద్ అని చెప్పి ఒక బ్రదరు 3 days బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో నాకు ఈవినింగ్ తెలుసుకున్నాను అనమాట. నాకు యూట్యూబ్లో ఈవినింగ్ వచ్చింది. వాళ్ళ కూతుర్ని సొంత బంధువైన ఒక ముసలి కుక్క ఎట్లా ఫ్రెండ్స్, ఇంకా ఆడపిల్లల్ని పెంచేది ఇంత దారుణమైన, అసలు నేనే ఇతన్ని చంపినా అని చెప్పి అంటున్నాడు ఈ బ్రదర్. ఇక్కడ వేస్తాను చూడండి. తను చేసింది 100కి 1000% కరెక్ట్. ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఇంకా మొత్తం మ్యాటర్ ఏంటి అనేది ఆ వీడియో అయితే చూడండి, మీకు కూడా తెలుస్తుంది. తను చేసింది మాత్రం అస్సలు తప్పే కాదు, కానీ పాపం ఇప్పుడు తను చనిపోవాలని చెప్పి అనుకుంటున్నాడు. అది చాలా తప్పు. ఎంత నీచమైన సమాజంలో బతుకుతున్నాం మనం. చిన్నపిల్లల్లో ఏం అనిపిస్తుందిరా, ముసలి కుక్క, ముసలి నా కొడుకులారా. వాడిని చంపడం కాదు ఫ్రెండ్స్, ముక్కలు నరికి ఈ కుక్కలకో చీమలకో గద్దలకో వేయాల అలాంటి ఎదవల్ని. పాపం తల్లిదండ్రులు ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఆ పిల్లని చూసుకుంటున్నారు. ఇతను కువైట్లో ఉంటాడు. చాలా బాధాకరమైన సంఘటన ఫ్రెండ్స్. నిజంగా ఎందుకో తెలియట్లేదు ఫ్రెండ్స్. నిజంగా చాలా సంఘటనలు జరుగుతున్నాయి యూట్యూబ్లో. అయితే నాకెప్పుడు ఇంత అనిపించలేదు. ఎప్పుడే కానీ ఏ వీడియో చూసినా కానీ, ఒకవేళ నేను రియాక్ట్ అయినా ఒక షార్ట్ వీడియోలో రియాక్ట్ అయినా ఒకసారి, మళ్ళీ ఇప్పుడు నాకు అంతకన్నా డబల్ పెయిన్ వస్తుందన్నమాట. చిన్నపిల్ల కదా పాపం. సొంత పక్కన వాళ్ళన్నైతే ఏమని అనుకోవచ్చు ఫ్రెండ్స్. బంధువులే ముసల్నా కొడుకు వాడు. ఏం కనిపించింది ఆ పిల్లలు. అన్నా, నువ్వు చేసింది 100% కరెక్ట్ అన్నా. నువ్వు తీసుకున్న నిర్ణయం, అసలు చట్టం లేదు ఈ సమాజంలో, చట్టం లేదు, న్యాయం జరగదు. ఇలాంటి వాటికి ఇట్లాంటి శిక్షలు పడితేనే, ఏ తండ్రి అయినా తన కూతురికి అన్యాయం జరిగిందంటే ప్రతి తండ్రి ఇలాగే రియాక్ట్ అవ్వాలా. అప్పుడు ప్రతి ఒక్క కుక్కకి బుద్ధి వస్తుంది. అమ్మాయిల్ని చూడాలన్నా, అమ్మాయిల్ని ఎదురు చేయాలన్నా, ఆ పిల్ల వెనక తండ్రి ఉంటారా, ఎంతకైనా తెగిస్తాడు. తన జోలికి వెళ్ళకూడదు అని చెప్పి. ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమవుతుంది మ్యాటర్.